కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడినట్టుగా ఏంటిదంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అంటే మీకు కొంత సీట్ కోసం అని చెప్పేసి కొన్ని డబ్బులు అడిగినటువంటి కొన్ని ఆరోపణలు కూడా మీరు చేయడం జరిగింది గతంలో కూడా. నిజమేనా సార్ ఇది? ఏంటి ఎవరు లే అడిగారు? లే, లే, కాంగ్రెస్ పార్టీలో డబ్బులు అడగకుండా సీట్ వస్తుందా? ఆ, చాలా తక్కువ, ఎందుకంటే మీరు ఎవరో సీనియర్. కొద్ది మందికి తప్ప. ఉమ్, అది కూడా నేను చెప్తున్నా కదా, అది ఉంది, అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. అది ఇప్పుడు నువ్వు రంజిత్ రెడ్డి గారు ఏమైనా బంధువా చుట్టమా? ఉమ్, కులము కలిసి వస్తుంది, డబ్బు కలిసి వస్తుంది కదా తీసుకున్నది. మహేందర్ రెడ్డి ఎట్లా తీసుకున్నాడు మాట మనం అనుకుందాం. ఇవాళ ఎవరిని తీసుకున్నా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి రాజకీయం ఇక్కడ ఉంది. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి సిద్ధాంతం. ఇది డబ్బులు చాలా తీసుకొని చాలా దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కాదు. విద్యార్థుల ఉసురు పోసుకోవటం అంటే విద్యార్థుల తల్లిదండ్రి ఉసురు పోసుకోవటమే. దానివల్ల రేవంత్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి శాపగ్రస్తుడైతాడు. క్షమిస్తానులా. నేనే కాదు, ఉమ్, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకుల నిరుద్యోగుల తల్లిదండ్రులు తప్పకుండా చెప్పిస్తారు. వాళ్ళ పిల్లలు కొడితే ఊంటారండి, ఈయన కడుపు గాల అంటారు. ఉమ్. అవసరమా? ఏందో ఢిల్లీకి ఇడికి ఒకటే అయ్యే సొమ్మైనట్టుగా ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారు. 16 సార్లు పోయినట్ట. 16 కాదే 100 సార్లు పోయి వచ్చినట్టు లెక్క ఇప్పుడు. ఆ, ఇక ఆయనకు ఉన్న పని ఏమున్నది? ఆవిడ పోవాలి, మేనేజ్ చేసుకోవాలి, ఇడికి రావాలి, రాజ్యం వెళ్ళాలి. పిసిసి ప్రెసిడెంట్ని ఒక పేద వర్గాల్లో ఎవరినో ఒకరిని చేయటానికి ఇన్ని రోజులు పడుతుందా? అది వదులుకోలేకపోతుండే ఆయన. ఉమ్, ఆ 2 పదవులు తనకే ఉండాలి. అట్లా స్వార్థపరుడు. అంటే మాటలతో మేనేజ్ చేస్తున్నాడు, డబ్బులతో మేనేజ్ చేస్తున్నాడా? ఇక అదంతా అయిపోయింది. మాటలు అయిపోయినాయి, డబ్బులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎవ్వడు అతని ప్రజల్లో లేడు కాబట్టే ఇతర పార్టీలను తన పదవిని కాపాడుకునే ప్రయత్నం. ప్రజల్లో ఉన్నోడైతే అవతలోడు ఎందుకు అవసరం సార్? ఉమ్, పదవి ఇట్లా ముట్టుకుంటే జనం ఒకటిరా. రేవంత్ రెడ్డి మంచి మొగోడైతే ఉమ్, ఆయన పదవికి ఏమన్నా అయితే జనం ఒకటిరా. ఊరుకోరు. ఎన్టీ రామారావు పదవి పోయిన రోజు ఊరుకురా జనం. అట్లేలాలి కానీ అంత మంచి రోజు వస్తే మాలాంటి వాళ్ళతో తిట్టు తినాల్సిన అవసరం ఏం పుట్టింది నీకు అసలు? అది కదా నేను అనేది. ఉమ్, ప్రజలు తెలంగాణ తెస్తే ఇవాళ రాజ్యం ఇలాంటి దుర్మార్గుడు ఏలటం చాలా బాధాకరం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలని వచ్చాను. నేనేం అడగలే, డిమాండ్తో రాలేని. ఉమ్, నేను డిమాండ్తో రావాల్సిన అవసరం నాకు లేదు. నా క్యారెక్టరు, నాకున్న శక్తి, నన్ను చూసి ఎవడైనా గౌరవిస్తారు అనుకుంటాం, ఎవరమైనా సరే. కానీ ఇవాళ ఒకటే చెప్పాలంటే ఈజ్ దళిత వ్యతిరేకి, బీసీల వ్యతిరేకి, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి. ఆయన క్యాబినెట్లో మైనార్టీ కూడా లేడు, మైనార్టీలకు వ్యతిరేకి. ఎట్లనయా ఈ గవర్నమెంట్? ఎవరి కోసం నడుస్తుంది ఈ గవర్నమెంట్? అంటే పెత్తందారుల కోసం నడుస్తుంది, యువకుల కోసం. యువకులారా మీరు ఆలోచన చేయండి, ఈ గవర్నమెంట్ మీకోసం లేదు. మీ ఉసురు పోసుకోవడానికే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. ఒక పక్కన మీకు పూర్తిగా ఒక అనుభవజ్ఞుడిగా నా పూర్తి మద్దతు మీకు ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి యొక్క నిరంకుశ వైఖరిని కూడా తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా.